రైట్, అందరికీ నమస్కారం. నా పేరు దాస్గానపల్లి కుల్లాయప్ప. నేను హిందూపూర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు మడక్సిర డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల కాలంగా కూడా ప్రజా సమస్యల కోసం, దళితుల సమస్యల కోసం అనునిత్యం పాటుపడుతూ ఎక్కడే కానీ చిన్న చెడ్డ పేరు కూడా లేకోకుండా మడక్సిర ప్రాంతాన్ని, అదేవిధంగా సత్యసాయి జిల్లాని కాపాడుతున్నటువంటి డిఎస్పిఎస్ అధ్యక్షులు హనుమంతప్పన్న గారికి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మడక్సిర ప్రాంతాన్ని, అట్టడుగు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని, నీటి వనరులు సరికలేని ఈ యొక్క ప్రాంతాన్ని, ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని, కనీసం నిరుద్యోగులకు ఉద్యోగులు లేని ఈ యొక్క ప్రాంతాన్ని, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే కర్ణాటక వెళ్ళాలి తప్ప ఇక్కడ ఉండే పరిస్థితి లేని ఈ యొక్క ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని దృఢమైన సంకల్పంతో, అదేవిధంగా దాదాపు తన జీవితం మొత్తం కూడా ఉద్యమాలకి అంకితం చేసినటువంటి పవిత్రక్క గారు ఈ యొక్క డివిజన్కి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని, భరోసాతో అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమైనటువంటి పవిత్రక్క గారిని ఆమె గుర్తు దాదాపు సీరియల్ నెంబర్ 9గా ఉంటుంది ఈ యొక్క ప్రాంతంలో. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా యొక్క గుర్తు కుట్టుమిషన్ గుర్తు. ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎలాగో చీలిపోయిన పరిస్థితి, వాళ్ళు అతికించడానికి కూడా ఈ యొక్క కుట్టుమిషన్ పనికొస్తుందని చెప్పేసి గుర్తు చేస్తూ, అదేవిధంగా మా అన్నగారు ఇంతకుముందు చెప్పారు, హనుమంతప్పన్న గారు, ఈ ఉద్యమాలు మాకు కొత్త కాదు, రాజకీయాలు మాకు కొత్త కాదు. ఆ మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే మీరు ఎన్ని రోజులైనా సరే ఒక పవర్ అనేది మీ చేతుల్లో ఉంటే, రాజకీయ వ్యవస్థ అనేది మీ చేతుల్లో ఉంటే, పాలనంతా మీ చేతుల్లో ఉంటే, ఈరోజు మీరు కనీసం 10 మంది సహాయం చేసే మీరు కొన్ని వేల మందికి సహాయపడతారు. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాధికారం చేతపట్టుకోవాలని చెప్పేసి ఆ రోజుల్లో ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరీ ముఖ్యంగా మనం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మడక్సిర ప్రాంతం అనేక రకాలుగా ఇంతకుముందు అక్కగారు చెప్పినట్లు చెప్పుకోవడానికి మాత్రమే ఎస్సీ రిజర్వ్డ్ ప్రాంతం. కానీ రాజకీయ పెత్తనాలు మొత్తం కూడా అగ్రవర్ణ కులాల చేతిలో ఉండడం, వారు ఇబ్బంది పెడితే అంటే బానిస బతుకుల్లా ఇక్కడున్న రాజకీయ నాయకులు బతకడాన్ని నిజంగా బాధేస్తుంది. పవిత్రక్క గారికి మీ అమూల్యమైన ఓటుని వేయించి అత్యధికమైన మెజార్టీతో గెలిపించగలిగితే ఖచ్చితంగా మడక్సిర ప్రాంతాన్ని ఖచ్చితంగా ఆమె డెవలప్ చేయగలదని చెప్పి మేము నమ్ముతున్నాం. మీరు కూడా నమ్మాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా హిందూపూర్ పార్లమెంట్ అంటే దాదాపు గుడివాడలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని, గుడివాడ ప్రాంతంలో పుట్టినటువంటి హరికృష్ణ గారిని, ఈ విధంగా హిందూపూర్ పార్లమెంట్ ప్రతి ఒక్కరిని కూడా అక్కడిని చేర్చుకొని గెలిపించిన చరిత్ర కూడా హిందూపూర్ పార్లమెంట్ ప్రజలకు ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. నేను అదేవిధంగా ఎక్కడో ఉన్నటువంటి కరీంనగర్ సంది నిజాముద్దీన్ గారిని కూడా ఈ యొక్క ప్రాంతం గెలిపించగలిగింది. మేము ఈ హిందూపూర్ పార్లమెంటు స్వతంత్ర హక్కుదారులుగా, ఇదే డివిజన్లో పుట్టిన వ్యక్తులుగా మాకు నిజంగా ఎక్కువ హక్కు ఉంది. మరోపక్క చూస్తే పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి రవి హయాం నుంచి కూడా ఆయన అనేక పదవులు అనుభవిస్తూ ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా చేసిన చరిత్ర ఉంది. అయితే ఎక్కడ చూసినా అభివృద్ధి మాత్రం మనకి ఎక్కడ కనిపించిన పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ ఈరోజు వైసీపీ అభ్యర్థిగా, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శాంతమ్మ గారు బీజేపీ పార్టీలో యాక్టివ్గా ఉంటూ బళ్ళారిలో ఉన్నటువంటి ఈమెను తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతానికి ఈరోజు పెట్టిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. వీరిద్దరూ ఒకరు చూస్తే అభివృద్ధి చేయని వ్యక్తులు,
మరొకరు చూస్తే ఈ ప్రాంతం గురించే తెలియని పరిస్థితి. ఈ విధంగా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో నాలాంటి స్వతంత్రుడికి ఆ పార్టీలు, రెండు పార్టీలు ఎవరు గెలిచినా, టీడీపీ గెలిచినా వైసీపీ గెలిచినా వాళ్ళిద్దరూ అధిష్టానానికి సమాధానం చెప్పాలి. నేను ఇండిపెండెంట్, నేను కేవలం ప్రజలకు మాత్రమే సమాధానం చెప్తా, ప్రజలకు మాత్రమే నేను బాధ్యతగా ఉంటా, పార్టీలకు ఎవరికి తలగ్గాల్సిన అవసరం లేదు. నిజంగా నాకు అవకాశం ఇవ్వగలిగితే హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవడానికి పెనుగొండ ప్రాంతంలో కియా ఫ్యాక్టరీ ఉంది, కేవలం చెప్పుకోవడానికి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే డోర్ దగ్గర కాపలా వ్యక్తులుగా లేకపోతే ఆ బాడీని మోసే వ్యక్తులు ఉన్నారు తప్ప మెయిన్ సెక్టార్ మొత్తం కూడా ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం ఈ ఫ్యాక్టరీని ఆక్రమించుకున్న పరిస్థితి. వీరందరినీ తగ్గించి నిజంగా నాకు అవకాశం ఇస్తే కియా ఫ్యాక్టరీలో 80% మన వర్గాలకు ఇవ్వాలి, 20% మాత్రమే బయట రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను ఖచ్చితంగా కొట్లాడతానని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా హిందూపురంలో ఎప్పుడో గతంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి ఎన్నో కొన్ని టీఎంసీలు తీసుకొచ్చి ఆ టీఎంసీల ద్వారాగా అరకొరగా నీటి వనరులు అక్కడ ఉండే పరిస్థితి. అక్కడున్న ప్రాంత ప్రజలు హిందూపూర్ పట్టణంలో నీటి కొరత అత్యధికం. ఇలాంటి సమ్మర్ వచ్చిందంటే, ఇలాంటి వేసవికాలం వచ్చిందంటే ఎంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందంటే వాటర్ని కనీసం తాగడానికే కాదు పోసుకోవడానికి కూడా లేని పరిస్థితి, కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే మన ప్రాజెక్టులు తీసుకురావాలి, ఆ ప్రాజెక్టుల ద్వారాగా నీటిని వనరులు అధికంగా సృష్టించాలి, అదే ద్వారాగానే అక్కడ నీటిని పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా నీరు అందే విధంగా నన్ను గెలిపిస్తే మాత్రం కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాను. మరోపక్క దాదాపు హిందూపూర్ పట్టణం సంబంధించి కానీ పార్లమెంట్ సంబంధించి కానీ 15 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ హిందూపూర్ పార్లమెంటులో దగ్గర నిరుద్యోగ శాతం తీసుకుంటే 80% నిరుద్యోగ శాతం ఉంది. మరీ దారుణమైన పరిస్థితి ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం వల్ల దిక్కుమొక్కు లేని పరిస్థితుల్లో చదువుకునే విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న వీరికి ఒకటే భరోసా ఇస్తున్నాం. ఏ విధంగా ఇస్తున్నామంటే మీరు చదువుకునే వ్యక్తులుగా గొప్ప గొప్ప పారిశ్రామికతలను ఇక్కడ తీసుకొస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం, ఆ పరిశ్రమల ద్వారా మీకు ఉద్యోగాల కల్పనకి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా, హామీ ఇవ్వగలుగుతున్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే దాదాపు మడకసిరి దగ్గర నుంచి కదిరి వరకు, కదిరి నుంచి పుట్టపర్తి దగ్గర నుంచి ధర్మవరం దగ్గర నుంచి హిందూపూర్ వరకు తీసుకుంటే ప్రతి డివిజన్లో కూడా ఒక రాప్తాడు మినహాయిస్తే ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఒక్కరు నిరుద్యోగులు మొత్తం అంతా కూడా కర్ణాటకలో బతికే పరిస్థితి వస్తూ ఉంది. అదే కాకుండా వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈరోజు మడకసిరి ప్రాంతంలో తీసుకుంటే అనేక మంది వలసలు వెళ్ళేసి ఎక్కడ చూసినా డోర్ లాక్లు కనిపించే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ బతకడానికి సరైన వనరులు లేవు, వసతులు లేవు, వాళ్ళకి ఉపాధి లేదు. దిక్కు తోసిన పరిస్థితిలో కుటుంబాన్ని పోషించుకోవడానికి కర్ణాటక వెళ్ళే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళ ఇళ్ల దగ్గరే ఉండి జీవనోపాధి కల్పించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ధర్మవరంలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకి లేదా ధర్మవరం ప్రాంత వాసులకి ఒకటే గుర్తు చేస్తాను. ధర్మవరం అంటే పట్టు చీరలకి నిలయం. ఆ పట్టు చీరలకి నిలయంగా ఉన్నట్టు ధర్మవరంలో ఈరోజు చేనేత కార్మికులు పింఛనీ కోసం చెప్పుకోవడానికి మాత్రం పింఛనీ వ్యవస్థ ద్వారా 10,000 రూపాయలు అందజేసే పరిస్థితి ఉంటే చివరికి ఆ లబ్ధిదారికి చేకూర్చే లోపల 15 నుంచి 2,000 రూపాయలు మాత్రమే ముట్టే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి వాపోతున్న పరిస్థితి. ఈ విధంగా కదిరి తీసుకుంటే చెప్పుకోవడానికి లేదా మన గర్వంగా మాట్లాడుకోవడానికి లక్ష్మీ నరసింహస్వామి ఆ టెంపుల్ మనకి ఎంత పవిత్రమైందో, ఎంత గొప్పదో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు కూడా వారు పొద్దున్న లేసే రాత్రి వరకు సొంతంగా కష్టపడుతూ అనేక సందర్భాల్లో 10 మందికి సాయం చేసే గుణం ఉన్నటువంటి ముస్లిం సోదరులకి హిందూ ముస్లిమ్స్ కూడా కలిసిమెలిసిగా ఉన్నటువంటి కదిరి పట్టణ ప్రాంతంలో అక్కడ కూడా ఉద్యోగాలు లేక, సరైన వసతులు లేక అనేక మంది వలసలు వెళ్తా ఉన్నారు.
ఒక్కొక్క ప్రాంతం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనీసం అంటే 5-6 గంటలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ సమయం తక్కువ ఉంది. అదేవిధంగా దాదాపు 2:30-3 టైం కావస్తున్నా కూడా పాపం ఇక్కడ అన్నం కూడా తినుకోకుండా మా కోసం కూర్చున్నటువంటి హనుమంతప్ప అన్న గారిని దాదాపు పవిత్ర అక్క గారిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను శిరస్సు వంచి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మనం యువతలో ఒక చైతన్యం తీసుకురావాలి, యువత రాజకీయాలకు రావాలి. మా అన్నను 2029లో కూడా హనుమంతప్ప గారిని ఎమ్మెల్యేగా చూడాలని కూడా నా యొక్క ఆలోచన, ఆశ ఉంది. మన అన్న మనసులో ఏముందో తెలియదు. ఖచ్చితంగా అన్నని 2029లో ఇదే మరిసిర ప్రాంతానికి ఎమ్మెల్యేగా చూస్తానని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా నేను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అక్క ఇంత ధైర్యంగా ఒక మహిళ ఎన్నుకొని ఇదే డివిజన్లో రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి ఈ యొక్క మరిసిర ప్రాంతంలో వేల కోట్లు ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఒక్కలీగలు 80% దాదాపు ఉన్నటువంటి ఒక్కలీగలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ధైర్యం చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందంటే ఆమెకి మనందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక మహిళకి మనంతా కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత, ఆవశ్యకత ఉందని చెప్పేసి కూడా మేము మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా రాప్తాడు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సోమలదొడ్డి దగ్గర నుంచి దాదాపు పెనుగొండ ఎండింగ్ తీసుకుంటే దాదాపు అత్యధికంగా ఓటర్లు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో దాదాపు ఒక కంపెనీ వస్తే ఆ కంపెనీని లేకోకుండా కమిషన్లు కకృతిపడి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు తరిమి కొట్టిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. మనం ఇక్కడ చూస్తే గతంలో లేదా ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి మన మాధవ్ గారు సార్ ఎక్కడున్నారో మనకు కనిపించలేదు. కానీ ఈరోజైతే సార్ గారు పుణ్యమా అని చెప్పేసి కియా ఫ్యాక్టరీలో వాళ్ళని బెదిరింపులకు దిగితే చిన్న లింక్ కంపెనీలు కూడా రాకుండా చేసిన పరిస్థితి ఈ యొక్క మాధవ్ గారిది కానీ లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిది కానీ. మనము ఈ విధంగా చూసుకుంటే స్వలాభం తప్ప సొంత లాభం తప్ప ప్రజల అభిష్టాలు కానీ ప్రజల అభివృద్ధి కానీ పట్టని ఈ యొక్క నాయకులు మనకు అవసరమా? మనం ఒక్కసారి ఆలోచుకుందాం. చాలా మంది అనుకుంటారు డబ్బులు లేవు, వీళ్ళు రాజకీయాలు ఎలా చేస్తారు, వేల కోట్లు వీళ్ళు ఖర్చు పెడుతున్నారని చెప్పి అనుకుంటా ఉంటారు. 15 లక్షల మంది ఓటర్లలో దాదాపు అనేక మంది చైతన్యవంతులు ఉన్నారు, చదువుకునే విజ్ఞానులు ఉన్నారు, మేధావర్గం ఉంది, ఇలాంటి గొప్ప సీనియర్ నాయకుల ఉద్యమ నాయకులు ఉన్నారు, ప్రజా సమస్య తెలిసిన వ్యక్తులు ఉన్నారు. వీరందరూ తలుచుకుంటే డబ్బులు ఎక్కడికి పనికిరావు. వేల కోట్లు పెట్టిన ఈరోజు నా పైన చూపిస్తున్నటువంటి అభిమానం ఎలా ఉందంటే నా వాట్సాప్ మొబైల్ తీస్తే అన్న మా గ్రామానికి మీరు రావాలి, మీరు వచ్చి ఒకసారి తిరిగి వెళ్ళండి అన్న, మా ఓట్లు మీకే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా డైరెక్ట్ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్లో తీసుకుంటే అన్న మా ఇంకా 50 ఓట్లు ఉన్నాయి అవి మీకే అని చెప్పి కూడా బహిరంగంగా కూడా పెడతా ఉన్నారంటే నా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి నేను గెలిచిన ఓడిన అనునిత్య ప్రజల కోసమే ప్రజలతోనే ఉంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తా ఉన్నాను. దాదాపు 2017 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే నేను ఉద్యమాల్లో అనేక పోరాటాలు చేశాను. ఆ పోరాటం ద్వారానే ప్రజలకు చేరువయ్యాను. అంతకు మునుపు దాదాపు స్టూడెంట్ లీడర్గా 8th క్లాస్ నుంచి కూడా నేను ఏఎస్ఎఫ్లో కూడా పనిచేస్తూ వచ్చాను. తర్వాత క్రమంలో 2009 నుంచి 2014 వరకు కూడా జర్నలిజంలో SKU JNTUలో కూడా పనిచేస్తూ వచ్చాను. నాకు ఉద్యమాలు కొత్త కాదు, రాజకీయాలు కొత్త కాదు. ఎందుకంటే యూనివర్సిటీల్లో ఎక్కడైనా రాజకీయాలు పుట్టాయంటే యూనివర్సిటీలో పుట్టాను. నేను అక్కడ పనిచేసి వచ్చిన వ్యక్తిని నేను. అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక BSNL ఆఫీస్ తగలబెడితే కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కూడా అది ఎవరైతే తగలబెట్టారో ఆ తగలబెట్టిన వ్యక్తుల గురించి రాసిన వ్యక్తిగా నేను గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఎందుకు మాట చెప్తానంటే నేను ఎవరికి భయపడను, దేనికి భయపడను. ప్రజలకు తల వంచుతా. నేను తప్పు చేసినప్పుడు ప్రజల కోసం పాటుపడతా.
నేను ఏదైనా కృషి చేయాలనుకున్నప్పుడు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు తప్ప ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది మాట్లాడుతూ వచ్చారు, మీరు ఎందుకు నామినేషన్ వేస్తున్నారు, మీ కులం ఓట్లు పడితే మీకు పడతాయి లేకపోతే పడవు అన్నా. నేను ఒక ఎస్సీ జనసంఘం ఒకటే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీకి స్టేట్కి జనరల్ సెక్రటరీ. నాకు రిజర్వేషన్ వర్గాలు బహుజనులు ప్రతి ఒక్కరి మద్దతు నాకుంది. ఒక వర్గం కాదు, అన్ని వర్గాల ఓట్లు చీలుస్తాం. నా చీలిన ఓట్లతో ఎవరు ఏమవుతారో ఎవరు గెలుస్తారో తర్వాత లెక్కలు చూసుకోండి అని చెప్పి ధైర్యంగా చెప్పాను. దానికి రాలేదని చెప్పేసి అన్నా విత్డ్రా చేసుకోండి అన్నా, మీరు ఏదో ఖర్చులు పెట్టుకుంటారు కదా, ఆ ఖర్చులంతా మేము భరిస్తాం, మీకు ఇస్తాం. ఎంత ఇస్తారా అంటే ఇస్తామన్నా, మీరు ఎంత ఖర్చు పెట్టిస్తారు అంటే. ఏ విధంగా ఉందంటే, నాలాంటి వ్యక్తులు ఎవరైనా పోటీ చేద్దామంటే ఎక్కడ డ్రాప్ చేపిద్దాము, వీళ్ళు మాకు పోటీలే రాకూడదు, వీళ్ళు పోటీలే చేయకూడదు. ఇంత కుట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని మరి క్లీన్గా కడగగలిగితే, క్లీన్గా శుద్ధి చేయగలిగితే, ఫ్రెష్ నాయకత్వాన్ని ముందుకు తీసుకురాగలిగితే, ఫ్రెషర్స్ నాలాంటి వ్యక్తులకు వేల కోట్ల ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, కానీ రాజకీయాలు చేయాలనే దృఢమైన సంకల్పం ఉంది, గెలవాలనే ఒక నమ్మకం ఉంది, గెలిపిస్తారనే నమ్మకం కూడా నాకుంది. ఎందుకంటే మనం నామినేషన్ వేసేప్పటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే నాకు వచ్చే స్పందన చూస్తే అదే స్థాయిలో ఉంది. ఈరోజు హనుమంతప్పన్న గారి గురించి 2-3 సంవత్సరాలుగా నేను బాగా వింటా వస్తాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసింది ఏమంటే ఉద్యమాల్లో ఎంత కరుగ్గా ఎంత గట్టుగా మాట్లాడతారో ఆయన మనసు కూడా అంతే గొప్పగా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఆయన రిసీవింగ్ కానీ ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ చూస్తే నిజంగా ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని చెప్పేసి నిజంగా కూడా మనస్ఫూర్తిగా కూడా ఆయనకి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పేర్లు కొంతమంది చెప్పకూడదు, కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరించే పరిస్థితి మడకశిర ప్రాంతం దగ్గర నుంచి కదిరి వరకు కూడా అనేక మంది ఉన్నారని చెప్పేసి ఇదే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో మరి ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, నిరుద్యోగులు డిఎస్సి లేక దాదాపు ఆయన అయితే మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడేమో బాబు గారు తొలి సంతకం అని చెప్తా ఉన్నారు. ఎవరిని నమ్మల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. బాబు గారు నిజంగా డిఎస్సి పైన సంతకం పెట్టి ఇస్తే ఓకే, లేకుంటే మా ఉద్యమాలు ఎక్కడ ఆగవు. మేమంతా ప్రజాక్షేత్రంలో ఉన్నాం, కొట్లాడడానికి బయట రెడీగా ఉన్నాం, జాగ్రత్తగా హామీ ఇవ్వాలని చెప్పేసి పార్టీలకు హెచ్చరిస్తా ఉన్నాం. ఏది పడితే చేసేసి తర్వాత గెలిచిన తర్వాత మర్చిపోతే మీ తాట కూడా తీయడానికి ఈ కుల సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ చూస్తూ ఉండవని చెప్పేసి గుర్తు చేస్తూ మరొక్కసారి హిందూపురం పార్లమెంట్ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. నాకి పుట్టు మిషన్ గుర్తు ఎన్నికల కమిషన్ వారు ఇచ్చారు. నా నెంబర్ బూత్లో తీసుకుంటే 8గా కనిపిస్తూ ఉంటుంది. దయచేసి మీ అమూల్యమైన ఓటుని నాకు వేయించి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హనుమంతప్ప గారికి అదేవిధంగా పవిత్రక్క గారికి ఇద్దరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై హింద్. అందరికీ నమస్తే. ఈరోజు మనం ఇక్కడ డిహెచ్పిఎస్ అండ్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ రాబోయే ఎన్నికలు, ఈ 13వ తేదీ వచ్చే ఎన్నికలు ఏమున్నాయో ఈ 2024 సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా, స్వతంత్ర అభ్యర్థులుగా మన పార్లమెంట్ అభ్యర్థిగా దాసగానపల్లి కుళ్ళయ్యప్ప గారు నామినేషన్ స్వతంత్ర అభ్యర్థిగా వేయడం జరిగింది. అలాగే మన మడకశిర నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను ఆర్జీ పవిత్ర అయినటువంటి నేను నామినేషన్ వేయడం జరిగింది. పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పుట్టు మిషన్
గుర్తు ఇచ్చారు. సీరియల్ నంబర్ వచ్చేసి డైరెక్ట్ నంబర్లో 8వ నంబర్ ఇచ్చారు. అలాగే ఒక అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చేసి సీరియల్ బ్యాలెట్ నెంబర్ వచ్చేసి 9. ఎలక్ట్రికల్ ఫోన్ నాకు గుర్తుగా ఇచ్చారు. సో మనం ఈరోజు ఇండిపెండెంట్గా వేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, మన నియోజకవర్గంలో ఎన్ని రాజకీయాలు జరిగినప్పటికీ, ఎంతమంది మారినప్పటికీ, ఎంతో లీడర్లు ఈరోజు ఎమ్మెల్యేలే కాదు, ఎంపీలు, మినిస్టర్లు కూడా ఉన్నటువంటి ఏరియా మన మడకశిర. కాకపోతే అభివృద్ధికి మాత్రము నోచుకోలేనటువంటి పరిస్థితి మన దౌర్భాగ్యం అని చెప్పుకొని, ఏదైనా కానీ మనము ఈ దొంగ రాజకీయాలు, నాటకాలు ఆడడం ఇవన్నీ మనకి వద్దు అని నిర్ణయించుకొని మేము స్వతంత్రంగా ప్రజల మధ్యలోకి రావాలి. ప్రజల కష్ట సుఖాలు మనకి తెలుసు, ప్రజల కోసమే మేము పోరాడాలని ఒక మంచి ఉద్దేశంతో మేము కేవలం ప్రజల కోసము, నియోజకవర్గము అభివృద్ధి కోసము ఈరోజు మేము స్వతంత్ర అభ్యర్థిగా మేము ఈరోజు పోటీ చేయడం జరిగింది. ప్రజలు కూడా జరుగుతున్నటువంటి రాజకీయాన్ని చూస్తూ ఉన్నారు. ఏ పార్టీ తీసుకున్నా, ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈరోజు కేవలం ఒక వ్యక్తిని తీసుకువచ్చి, ఎవరైనా కావచ్చు, ఈ 3 పార్టీలో ఏ వ్యక్తి అయినా కావచ్చు, అభ్యర్థిని తీసుకువచ్చి పెట్టుకొని మీరు ఈరోజు రాజకీయాలు చేయాలని చూస్తున్నారే కానీ, మన నియోజకవర్గానికి ఎవరైతే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అనేటువంటి వ్యక్తుల్ని గుర్తించలేకపోతున్నారు. మా నియోజకవర్గం పెద్ద స్థాయిలో ఉండే లీడర్లు, పెద్ద బీసీ వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా గుర్తించలేకపోతున్నారు. ఏదేమైతేనేమి మన మడకశిర నియోజకవర్గము చెప్పుకోవడానికి మాత్రమే ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈరోజు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని పేరు పెట్టుకున్నారు. ఎస్సీ క్యాండిడేట్లు ఎవరే కానీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా పోటీ చేసి ఈరోజు గెలిచి అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కానీ అడుగుపెట్టి ఒక దళితుల గలం ఇప్పే అటువంటి క్యాండిడేట్ని ఎవరే కానీ ఇంతవరకు తీసుకొని వచ్చినటువంటి చరిత్రలు లేవు. కేవలం ఒక బొమ్మలాగా, రబ్బర్ స్టాంప్ లాగా పెట్టడానికి చూస్తున్నారే కానీ, ప్రజల పక్షాన దళితులు ఎక్కువ ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా ఉన్నత స్థాయికి తీసుకురావాలి అని ఉద్దేశం పెట్టుకొని ఎవరు ఇంతవరకు చేసిండదు లేదు. కోట్లలో పడగెత్తిన వాళ్లే ఉన్నారు. రాజకీయాల ఈరోజు ఏమి లేదు, సైకిల్ తొక్కుకుంటా తిరుగుతున్నటువంటి లీడర్ల నాయకులు ఈరోజు కోట్లలో, కొన్ని వేల కోట్లకి పడగలెత్తినటువంటి పరిస్థితిని మేము ఈ నియోజకవర్గంలో చూస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏమన్నా కేవలం ప్రజల కోసము. మేము ప్రజల నుంచి ఏది ఆశించట్లేదు. మేము రావడమే ప్రజలకి, ఎలాగో మేము ప్రజాసేవలు చేస్తూ ఉన్నాము. ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సేవలు, రాత్రనక పగలనక మేము కేవలం ప్రజల సేవ చేస్తున్నామని ప్రతి ఒక్కరికి నియోజకవర్గం నుంచి స్టేట్ వరకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇలాంటి సమాజ సేవలు చేసే అటువంటి వ్యక్తులు గుర్తించి ఈరోజు పార్లమెంట్కి పంపిస్తామా, లేకపోతే అసెంబ్లీకి పంపిస్తామా అని చెప్పేసి ఏ ఒక పెద్ద స్థాయి లీడర్లు కూడా ఆలోచన చేయట్లేదు. కాబట్టి మనము ఇది ఇలాగే పోతామంటే మన పిల్లల తరానికి కూడా ఈ రాజకీయ పరిస్థితి చాలా గబ్బు రాజకీయంగా తయారవుతుంది. దీన్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని యువతల చైతన్యం తేవాలి. ఖచ్చితంగా యువతని చైతన్యం తెచ్చి ఒక మంచి మార్గంలో మడకశిర నియోజకవర్గాన్ని పెట్టి ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధులైతే ప్రజల్ని కష్ట సుఖాలు ఏమన్నా ప్రజల అభివృద్ధికి కానీ, యువతకి చైతన్యం కానీ అన్ని విషయాల్లో కూడా ఈరోజు మేము నియోజకవర్గాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా మేము పోటీ చేయడం జరిగింది. దానివల్ల మీరు మందికి, డబ్బుకి లొంగి మళ్ళీ ఇప్పుడు కట్టించుకొని 5 సంవత్సరాలు చేతులు కట్టించుకున్నారు. అలాగే రాబోయే 5 సంవత్సరాలు కూడా చేతులు కట్టేపించుకొని ఊడిగం చేస్తారో లేదు, స్వతంత్రంగా మనం మట్టి మనం బతుకుతాము, హ్యాపీగా బతుకుతాము, ఒక స్వేచ్ఛాయుతంగా బతుకుతాము, చైతన్యవంతంగా మేము తయారవుతాము అని చెప్పేసి మీరు జీవిస్తారా అని చెప్పేసి మేము మీ ముందుకు వస్తూ ఉన్నాము. దయచేసి ఆచితూచి ప్రజలు మీ ఒక్క ఓటు కూడా ఎంత విలువ అనేది ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ఓటుని విలువగల వ్యక్తికి, ఇతనైతే
ఈ మనిషి అయితే ఖచ్చితంగా ఈ క్యాండిడేట్ ప్రజల కోసం చేస్తారా లేదా అనేది ఆల్మోస్ట్ ప్రజలకి తెలిసిపోతుంది అభ్యర్థిని చూసిన వెంటనే. ఎవరైనా పెట్టిన వ్యక్తులా లేకపోతే ఒక రబ్బర్ స్టాంప్గా మారే వ్యక్తులు అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని చెక్ పెట్టడానికి, అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలా అని చెప్పేసి ఈరోజు మేము ఇండిపెండెంట్గా మేము పోటీ చేయడం జరిగింది. కావున నియోజకవర్గం ప్రజలందరూ యువత నుంచి మొదలుపెట్టి అక్కలు, అమ్మలు, చెల్లెలు, అన్నలు, అవ్వ, తాతలు మంది ఏముందో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పాలనని తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది మనకి. ఈ అవకాశాన్ని మనము మంచి దానికి ఉపయోగించుకుందామని చెప్పేసి మీ అందరిలో నేను చేతులెత్తి దండలు పెట్టుకొని అడుగుతూ ఉన్నాను. మంచి పాలనను చూసి ఎన్నుకోండి. మనకి ఒక అవకాశం ఇస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుంది, దళితులు ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అవుతారు, నియోజకవర్గాల్లో కావాల్సినటువంటి ముఖ్యమైన ఉద్దేశాలు ఏమున్నాయి అనే దాన్ని మాత్రమే దృష్టి పెడదాం. స్టేట్ లెవెల్ నుంచి మేము అత్తేస్తాం ఇచ్చేస్తామని మేము చెప్పట్లేదు. నియోజకవర్గానికైతే ఏదైతే ఖచ్చితంగా కావాల్సినటువంటి కొన్ని ఉన్నాయో అవి అయితే మేము ఖచ్చితంగా అక్కడ అసెంబ్లీలో కొట్లాడుకొనైనా సరే తేవడానికి మేము సిద్ధంగా ఉంటాము. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి అలాంటి ఒక వ్యక్తిని ఈ రోజు మీరు ముందుకు తీసుకువచ్చి గెలిపిస్తే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ నియోజకవర్గంలో ఏమైతే లోటు ఉన్నాయో చిన్న చిన్న లోటులు కూడా ఇంతవరకు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు తీర్చలేకపోతున్నారు. ఆ కనీస సౌకర్యాలు ప్రజలకు కావాల్సినవి ఏం అడుగుతారు? పెద్ద పెద్ద ఆస్తులు అయితే ఎవరు అడుగురు. కేవలం నిత్యవసరాల అవసరాలు మాత్రమే అడుగుతారు. దాన్ని కూడా కనీసం నియోజకవర్గ ప్రజల దాహం కూడా తీర్చలేకపోతున్నారు ఇప్పుడు ఉండేటువంటి లీడర్లు. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మేము ఎలాంటి వాళ్ళని ఈరోజు తీసుకువచ్చి పెట్టుకున్నాం పాలనలో అని. కాబట్టి ఇవన్నీ తీరల్లా అనుకుంటే ఎవరో 10 మంది ఎన్నుకున్నారు, 10 మంది లీడర్లతో తీసుకువచ్చి పెట్టుకునే అటువంటి వ్యక్తులు కాదు. కావాల్సిందే ప్రజల కోసం నిత్యం మేమున్నాము, మేము చేస్తామనే అటువంటి వ్యక్తిని, నమ్మకగలిగిన అటువంటి వ్యక్తిని మీకు తెలిసి ఉంటుంది. అలాంటి వాళ్ళనే మాత్రమే మీరు ఈసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన తర్వాత చూడండి, ఎప్పుడూ మీ వద్ద ప్రజల వద్ద ఉంటూ ప్రజల సేవలు చేసుకుంటా మీకు సేవకురాలుగా పనిచేసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మడసిర కాన్స్టిట్యున్సీకి చేసినటువంటి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గౌరవనీయులు శ్రీ దాసనానపల్లి పుల్లయ్యప్ప గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మడసిర నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఆర్జీ పవిత్ర గారికి దళిత హక్కుల పరిరక్షణ సమితి తరఫున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగి వారి సత్తా చాటుకునే క్రమంలో మడసిర నియోజకవర్గం నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థులకి అధిక సంఖ్యలో ఓట్లు వేయించి గెలిపించాలని కోరుతూ మేము సంపూర్ణంగా స్వతంత్ర అభ్యర్థులకు డిహెచ్పిఎస్ మరియు ఏపీఎంఆర్పిఎస్ తరఫున మద్దతు పలుకుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ హిందూపురం పార్లమెంట్ పరిధిలోని 6 నియోజకవర్గాల్లో దాదాపుగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన గత 28 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఇప్పుడు వీళ్ళిద్దరికీ స్వతంత్ర అభ్యర్థులిద్దరికీ మా డిహెచ్పిఎస్ తరఫున తెలియజేసిన ఏమనగా, ఎస్సీ సప్లాన్ నిధులు వేల కోట్ల దుర్వినియోగం అవుతున్నాయి. వాటిపైన ఇటు పార్లమెంట్లో అటు అసెంబ్లీలో భారీగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరియు పార్లమెంట్ పరిధిలోని దాదాపు 8,400 ఎకరాలు భూముల్ని సెజ్ పేరుతో లేపాక్షిలో తీసుకోవడం జరిగింది. లేపాక్షి అప్నారెడ్డి పేరుతో మడసిలో వచ్చేసి దాదాపు 1,600 చిల్లర ఎకరాలని పరిశ్రమల పేరుతో తీసుకోవడం జరిగింది. ఒక్క ఎకరాలో కూడా ఈ రోజు వరకు పనులు చేయకపోవడం నిజంగా ఈ పార్లమెంట్ పరిధిలోని రైతుల్ని గత ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు మోసం చేయడమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వాటి రెండింటిపైన
ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్వతంత్ర అభ్యర్థులుగా. అదేవిధంగా దాదాపుగా ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు విభజించి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దాన్ని కూడా ప్రశ్నించాల్సిందే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ సమస్యను కూడా వీళ్ళు ఇటు పార్లమెంట్లో అటు అసెంబ్లీలో ప్రశ్నించాలి. కాబట్టి ఈ నియోజకవర్గంకే కాకుండా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పైన దాదాపుగా వీళ్ళు గడిచిన అనుభవం అంతా వీళ్ళు ఉద్యమంలోనే గడుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి సమస్య వీళ్ళు తెలియనిది అయితే ఏమీ లేదు. కాబట్టి వీళ్ళని గెలిపించుకోవాల్సిందే